మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. హాయ్ హలో యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మన ముందున్న ప్రముఖ గెస్ట్ ఎవరో చెప్పనా? మద్దూరి హేమంత్ గారండి. సంగీతంలో తనకు తాను ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకొని సరిగమపాలో కూడా ఒక బెస్ట్ పార్టిసిపెంటెడ్గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న హేమంత్ గారు మన ముందున్నారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. హేమంత్ గారు, హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో ఫైన్ అండి. ఎలా అవుతుంది? పర్లేదండి, నడుస్తుంది. ఓకే. అంటే మీ మెంటర్ ఎవరు? మా మెంటర్ అంటే సూపర్ సింగర్స్ కి మెంటరా, లేకపోతే అంటే ఒరిజినల్? అసలు మీరు సంగీతం పట్ల ఇంత ప్యాషనెట్గా అవడానికి, సంగీతాన్ని మీరు ప్యాషన్గా చేసుకోవడానికి ఒక మెంటర్ ఎవరని? అంటే దానికి ఎవరు అని చెప్పాలంటే మోస్ట్లీ మా అమ్మగారు నాన్నగారు అని చెప్తాను నేనైతే. ఓకే. ఎందుకు అని అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడం అంటే ఇష్టం. కానీ నేను నా 10th క్లాస్ లో ఉన్నప్పుడు నేను నా పాటలు రాయడం మొదలెట్టాను. సో అలాంటి బోర్డు అనే సిచ్యువేషన్స్ లో మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు అరే ఇది ఎందుకు చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టు లేకపోతే ఇలా అని ఎప్పుడు అనలేదు. చదువు మీద ధ్యాస ఉన్నా పర్లేదు, కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేశారు, ఎప్పుడు ఎక్కువగా. ఓకే. సో నాకు మోటివేషన్ కానీ నా మెంటర్ కానీ ఎవరైనా కానీ మా అమ్మగారు నాన్నగారే. ఓకే. ఎవరికైనా వాళ్ళ అమ్మగారు నాన్నగారే మోటివేషన్. అంటే మీరు బార్న్ అండ్ బాటప్ ఎక్కడ? నేనా బార్న్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. ఓకే. కానీ బాటప్ ఇన్ రాజస్థాన్. ఎందుకు అని అంటే మాది నేటివ్ వైజాగ్. ఓకే. కానీ మా నాన్నగారు నా చిన్నప్పుడు ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఆర్కిటెక్ట్. మా నాన్నగారు అక్కడ ఆర్కిటెక్ట్. సో నేను చిన్నప్పటి నుంచి నా చదువు అవన్నీ అక్కడే సాగాయి. అచ్చా. ఓకే. సో నేను నా 12th క్లాస్ దాకా అక్కడే ఉన్నాను. నైస్. అది. ఇప్పుడు మీ ఫాలోయింగ్, హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ ఫ్యాన్స్? అయ్యో, అంటే నాకేంటి అంటే నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంతలా వాడను నేను. కానీ ఎప్పుడు వాడినా కూడా నాకు ఎవరైనా మెసేజ్ పెట్టినా కానీ మోస్ట్లీ నేను మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అందరికి ఉన్న టైంలో దట్ ఎవరైనా స్టోరీస్ పెట్టినా కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంది నాకు నేను ఎక్కడ నాకు ఎప్పుడో 500 ఫాలోవర్స్ ఉండేవారు అంతే. నేను ఇప్పుడు అరౌండ్ 15K ఫాలోవర్స్ ఉన్నారు నాకు. సో నాకు ఆనందం ఏంటంటే అంతమంది ప్రేమ చూపించడం నా ఇదే. సో అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సరే, మీ ఇంట్రడక్షన్ ఒక సాంగ్ తో మా కోసం. ఏ పాట పాడాలి పోనీ మీరే చెప్పండి. ఏ సాంగ్ అయినా వాళ్ళది, యువర్ ఫేవరెట్ సాంగ్? నా ఫేవరెట్ సాంగ్ ఆరాధ్య పర్లేదా పోనీ? ఏ సాంగ్ అయినా వాళ్ళు మా ప్రేక్షకుల కోసం. మనసారా చరితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. మీకు అంటే సూపర్ సింగర్స్ వెళ్ళాలని థాట్ కానీ ఆ ఆపర్చునిటీ కానీ మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా ఏంటి అని అంటే నేను ఎప్పుడు అంటే నా అంతటి నేను ఎప్పుడు అనుకోలేదు దట్ వెళ్దాము అని. నాకు ఫస్ట్ మా అమ్మగారు కాల్ చేసి చెప్పారు దట్ అలా ఆడిషన్స్ జరుగుతున్నాయి వైజాగ్ లో, ట్రై చేసి చూడు కుదురుతుందేమో అని. ఓకే. సో అలా నేను నా ఫస్ట్ ఆడిషన్ అక్కడికి వెళ్ళి. ఏ ఇయర్ లో? ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దగ్గర. ఓకే. సో అప్పుడు వైజాగ్ లో ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఇస్తున్నప్పుడే అక్కడే ఏంటి అంటే 2 ఆడిషన్స్ తీసుకున్నారు అక్కడ. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ ఆడిషన్స్ లో నేను నా సొంత పాటలు పాడాను నేను. అండ్ నా సొంత పాటలు కాకుండా సినిమా పాటలు 2-3 పాడితే దాని తర్వాత ఆర్కెస్ట్రా ఉంటుంది. ఆర్కెస్ట్రాతో వాళ్ళు పాటలు పాడమన్నారు. ఓకే.
వాళ్ళకు ఫాస్ట్ బీట్ సాంగ్ పాడమంటే అప్పుడు నేను ఫాస్ట్ బీట్ సాంగ్ ఒకటి పాడాను నేను. ఆడిషన్ ఏం పాడారు ఫాస్ట్ బీట్ సాంగ్? ఆడిషన్స్ లో నేను పాడిన పాట కుంకుమలా ఒకటి. ఓకే. నెక్స్ట్ అది కాకుండా నా సొంత పాట ఒకటి కళ్ళలో అనే పాట రాసుకున్నాను నేను అప్పుడు. ఓకే. అది నెక్స్ట్ అది కాకుండా దారి చూడు దుమ్ము చూడు ఒకటి పాడాను నేను. ఫోక్ సార్, అది ఫోక్ లోకి వస్తుంది కదా. ఇవి ఒక్కసారి మా కోసం తప్పకుండా. యా. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పాతుల బేరే చూడు, దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పాతుల బేరే చూడు, కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల సోరే చూడు, బులుగు సక్క వేసిన వాడ పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా, చకని చుక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కొట్టేవాడా, చిత్ర కన్ను కొట్టేవాడా. సూపర్, నైస్ అండి. అసలు ఆ జోష్ కానీ మీరు పాడుతున్నప్పుడు సాంగ్ వచ్చే ఫీల్ కానీ చాలా బాగుంది. ఇంత దగ్గర నుంచి చూస్తాను కూడా నిన్ను. వెరీ నైస్. అంటే మీరు అంటే నేను మీ గురించి తెలుసుకునేటప్పుడు నేను ఎక్కువ విన్నది ఏంటంటే యు ఆర్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ పర్సనల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ డైరెక్షన్. యా, యాక్చువల్గా నేను నా ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తూ ఉంటాను. నేను పాటలు రాసి పాడి మ్యూజిక్ నాకు నేనే నేర్చుకున్నాను అవన్నీ కూడా. ఓకే. సో నేను ఫస్ట్ నాకు ఆనందం ఏంటంటే నా ఫస్ట్ పాట స్పాటిఫైలో రిలీజ్ అయినప్పుడు ఆ ఆనందం వేరు. ఫస్ట్ సాంగ్ స్పాటిఫైలో రిలీజ్ అయిందా? ఫస్ట్ సాంగ్ అప్పుడు నేను ఓ అమ్మాయో అన్న పాట నేను ఫస్ట్ స్పాటిఫైలో రిలీజ్ చేసినప్పుడు దాని ఆనందం వేరు నాకు. మీరు అసలు ఆ స్పాటిఫైలో రిలీజ్ చేయడానికి ఆ ఛానల్ అంత ఈజీ కాదు. సో ఈ రోజుల్లో చాలా మంది దే హావ్ గాట్ సమ్ వాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ మ్యూజిక్ ఫీల్డ్, బట్ ఏంటంటే దానికి వాళ్ళకి ఆ వేస్ట్ తెలియవు అనమాట. సో హౌ యూ గాట్ దట్ ఆపర్చునిటీ, అసలు ఎలా అప్రోచ్ చేయాలి? ఆపర్చునిటీ ఏంటి అంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్లీ ద థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్, నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం రిసర్చ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఏదైనా కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నాకు, బికాజ్ నేను ఎప్పుడు పాటలు రాయడం కానీ పాడడం కానీ మ్యూజిక్ చేయడం కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నా అంతటి నేనే అంటే యూట్యూబ్స్ కానీ లేకపోతే గూగుల్లో ఇవి కానీ సో అలా రీసెర్చ్ చేస్తూ ఉండేవాడిని. స్మాల్ క్వశ్చన్, అసలు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు? అంటే ఇలా మనం అంటే ఒక సాంగ్ రాయొచ్చు, సాంగ్ పాడొచ్చు, సాంగ్ కి మనం మ్యూజిక్ ఇవ్వచ్చు, అసలు ఎప్పటి నుంచి థాట్ ఎప్పటి నుంచి వచ్చింది? ఇది ఎప్పటి నుంచి అని అంటే పాటలు నేను హిందీలో రాసేవాడిని నా 10వ తరగతి దాకా. ఓకే. కానీ నేను తెలుగులో పాటలు రాయడం నా కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచి మొదలెట్టాను నేను. +2 ఆర్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ నుంచి నేను పాటలు రాయడం మొదలెట్టాను. సో పాటలు రాస్తున్నప్పుడు మ్యూజిక్ చేయడం నాకు ఏమి తెలియదు. నాకు గిటార్ కూడా నా అంతటి నేనే నేర్చుకోవడం నేను. ఓకే. సో ఆ పాట రాస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు నాకు అనిపించేది అయ్యో దీనికి ఇంకా ఇలాంటి ఇలా ఉంటే బాగుండేదేమో అని. సో అలా మేము మా టీమ్ జయంత్, నీరజ, మేము ముగ్గురం కలిసి పాటలు వీడియో సాంగ్స్ లాగా చేద్దాము అని అనుకునేటప్పటికి మా దగ్గర ఏ ఎక్విప్మెంట్స్ ఏమి లేవు. కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మేము అసలు కాస్ట్ అంటే మేము అంతలా చూసుకోలేదు ఎప్పుడు బడ్జెట్. ఓకే. సో మాకేంటంటే నా దగ్గర ల్యాప్టాప్ ఉండేది అంతే. ఓకే. సో ల్యాప్టాప్ లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మ్యూజిక్ సాఫ్ట్వేర్, ప్రొడక్షన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే. సో ఆ సాఫ్ట్వేర్ నేను ఒక సాఫ్ట్వేర్ పట్టుకున్నాను నేను. ఓకే. సో ఆ సాఫ్ట్వేర్ పట్టుకుని FL Studio అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, బోల్డ్ అని ఉన్నాయి, లైక్ లాజిక్ ప్రో, స్టూడియో కానీ సాఫ్ట్వేర్ చాలా ఉన్నాయి, బోల్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇట్ డజంట్ మ్యాటర్. నేను అనుకునేది ఏంటి అని అంటే ఈ జనరేషన్ అనే కాదు, వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్లీ ప్రతిసారి ఆపర్చునిటీస్ దొరుకుతాయని ఎక్కడ ఉండదు. సో నా ఇదేంటి అని అంటే చిన్న రిక్వెస్ట్ ఏముంటుంది అని అంటే ఎనీ సింగర్ ఇట్ మైట్ బి, ఓకే, వాళ్ళు ఏదైనా ఒక చిన్న ప్రొడక్షన్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళ పాటలు వాళ్ళే రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎవరి దగ్గర వాళ్ళు అడగడానికి దట్ ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వండి అని కాకుండా వాళ్ళ పాటలు వాళ్ళే రిలీజ్ చేసుకోవచ్చు. సో అలా నేను ఎప్పుడు అదే అంటూ ఉంటాను సింగర్స్ కి. సో అలా సాఫ్ట్వేర్ నేను FL Studio అనే సాఫ్ట్వేర్ నేను నేర్చుకున్న వారం మొత్తం నేను యూట్యూబ్ మీద కూర్చొని
సో అప్పుడు టైం స్పెండ్ చేసి అలా టైం స్పెండ్ ప్రతి వేలలో వీడియోలు చూడడం నేను చూసి అలా నేను నీ మాయలో అనే ఫస్ట్ సాంగ్ నేను స్పాటిఫైలో రిలీజ్ చేస్తున్నప్పుడు సో అప్పుడు ఆ పాట చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్కటి ప్రొడక్షన్ నేను ఏది నాకు రియల్ ఇన్స్ట్రుమెంట్ ఏది అయి ఉంటుందంటే దాంట్లో గిటార్ ఒకటే అయి ఉంటుంది, మిగతా అన్ని నేను సేమ్ ప్రొడక్షన్. ఓకే, సో అలా అలా మీకు ఇష్టమైన ఇందులో సాంగ్ ఓ అమ్మాయో మా కోసం. తప్పకుండా. ఏ తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే, నే జారెలే గుండె హద్దు మీరి కుప్పి గంతులేసే, నీ కంటి చూపులో అల్లరేంటో కవించరే, ఈ తీయనైన దీపి గుర్తులేంటో నవ్వించరే, ఓ అమ్మాయో ఏ మాయో నీ వైపు మళ్ళనే గానమల్లే సంబరాలే చేసుకుంటూ బ్రతికేలే. నైస్. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకా బోల్డ్ అంత మంది సింగర్స్ ఉన్నా అండి. వాట్ ఆర్ ది న్యూమరికల్ గా ఫస్ట్ లో ఎవరు ఉంటారు? ఫస్ట్ లోనా అంటే నాకు అరిజిత్ సింగ్ గారు అండ్ సిద్ శ్రీరామ్ గారు నాకు చాలా ఇష్టం పాటలు అంటే. శ్రీరామ్ గారు కలిసారు ఎప్పుడైనా ఆయన్ని? అయ్యో ఎప్పుడు కదా. దాని తర్వాత నాకు అఫ్ కోర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అది కాకుండా నాకు ఇంకా నచ్చే పాటలు అనిరుద్ధ్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే, కార్తిక్ గారు ఉన్నారు, అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంత మంది ఉన్నారు. అందరి కార్తిక్ గారు సాంగ్స్ మీకు ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? కార్తిక్ గారి సాంగ్స్ లోనా అడిగా పాట ఎప్పుడు వచ్చింది, అది చాలా బాగుంది, అది నాకు చాలా ఇష్టం. అది కాకుండా దీంట్లో ఒక పాట ఉంది, ఆయన ఒక సాంగ్ తో చాలా మంది మనసుల్ని హృదయాన్ని దోచేసుకున్నారు. ఒక్క మారు కలిసిన అందం అని చెప్పేసి, అది మా కోసం ఏమైనా పాడగలరా? లిరిక్స్ ట్రై చేయండి. ఒక మారు కలిసిన అందం అలనాడు ఎగసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే ఎగబడినానే. ఓకే, ఆయన వాయిస్ లో బేస్ కానీ చాలా అసలు నేను రీసెంట్ గా కలిసాను కూడా ఆయన్ని. అవును. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఈ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. తప్పకుండా, చాలా నిజం కదా. సో దీ హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకున్నారు ఫస్ట్? ఫస్ట్లీ నేను ఆ పాట రిలీజ్ చేసినప్పుడు అందరిలోకి ఎక్కువగా మేము షేర్ చేసిన మేము ముగ్గురం ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు అని అంటే కష్టపడి ఒక పాట రిలీజ్ చేసాము, మా అంతటి మేమే మాకు మేము ఒక లెవెల్ పైకి వెళ్ళాము. సో అప్పుడు ఫస్ట్ అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ కి నేను చెప్పుకుని అక్కడికక్కడే ఉన్నారు కాబట్టి మేము 100 సార్లు ఆ పాట అలా పెట్టుకుని ఉంటాం అప్పుడు. ఆ ఒక్కరోజు అది నాకు ఇంకా గుర్తు. ఓకే, అది కాకుండా నెక్స్ట్ నేను చెప్పుకున్నది ఎవరికి అంటే అఫ్ కోర్స్ మా అమ్మగారికి, నాన్నగారికి అండ్ మా రిలేటివ్స్ అందరికి చెప్పుకున్నాను నేను. ఇలా నేను పాట ఒకటి రిలీజ్ చేశాను, వాళ్ళందరూ ఆనందపడదు, అని స్పాటిఫైలో రిలీజ్ చేసావు అది. వాళ్ళు ఏమన్నా చార్జ్ చేశారా దానికి? అఫ్ కోర్స్ అంటే చార్జింగ్స్ అండ్ ఇవన్నీ అన్నవి రెవెన్యూ జనరేషన్స్ అవన్నీ వాటికి అన్నిటికీ ఉంటాయి. అవును, అఫ్ కోర్స్ దానికి కూడా డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏంటి అని అంటే బోల్డ్ అన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ ద్వారా మీరు స్పాటిఫైలో రిలీజ్ చేసుకోవచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీ వెబ్సైట్ లైక్ డిస్ట్రోకిడ్, ట్యూన్కోర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అలాంటి వెబ్సైట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్పాటిఫైలో రిలీజ్ చేస్తున్నందుకు కొంత ఛార్జ్ అనేది తీసుకుంటారు వాళ్ళు. మీకు ఎక్కువ నచ్చిన అంటే ఈ ప్రశంసలు అనేవి అందరూ ఇస్తుంటారు కామన్గా ఒక యాజ్ ఏ గుడ్ సింగర్. బట్ ఏంటంటే అందులో మీకు నచ్చిన ప్రశంస ఒక పర్సన్ దగ్గర నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇది నాకు ఇలాగ ప్రశంసించారని కానీ లేదంటే అప్రిషియేట్ చేశారని కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు? కోర్స్ అండి, ఎందుకు లేవు, బోల్డ్ అన్ని సార్లు ఉంటాయి. ఎవరు ఫేవరెట్ పర్సన్? ఎవరు ఫేవరెట్ పర్సన్ ఎవరు అని అంటే
ఆఫ్ కోర్స్ సూపర్ సింగర్స్ లో నేను ఏంటంటే సంగీతం నాకు అంతలా జ్ఞానం లేకపోయినా కూడా నేను అక్కడికి వెళ్ళి పాడేటప్పటికి అందరికీ ఒక లెవెల్లో అరే ఇంత బాగా పాడాడు అండ్ ఇంతలా పాటలు రాస్తాడు, తనకి తనే పాటలు చేసుకుంటాడు అన్న ఒక చిన్న ఆ చిన్న ఇది రావడం నాకు అనిపించింది దట్ ఆఫ్ కోర్స్ చాలా పెద్ద విషయం ఇది అని. సో అది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే అక్కడ వాళ్ళు ఎంత సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ నన్ను ఒక చిన్న దీంతో చెప్పడం దట్ చాలా బాగుంది నీ వాయిస్ ఇది అని. అయితే ఇదిగోండి ఇప్పుడు ఫైనల్స్ లో కూడా నేను వచ్చాను, సూపర్ సింగర్స్ ఫైనల్స్ కి వచ్చాను నేను. సో మేమందరం అందరం ఒకసారి రీయునైట్ అయ్యి అందరం పాడాము. ఓకే, అందరం పాడినప్పుడు మెడ్లీ లాగా అందరం పాడాము, మేము అందరం మ్యాషప్ లాగా పాడితే తమన్ గారు అందరూ పాట పాడగా నేను యాక్చువల్గా అక్కడ నిన్నెలా పాట పాడాను తమన్ గారి. అయితే నిన్నెలా ఎవరు పాడారు అని అంటే నేను అంటే చాలా బాగుంది నీ వాయిస్, హౌ బ్యూటిఫుల్ ద వాయిస్ టెక్స్చర్. ఓకే, అండ్ నన్ను స్పెషల్ గా నన్ను పాయింట్ అవుట్ చేసి మరి అప్రిషియేట్ చేశారు, చాలా మంచిగా అప్రిషియేట్ చేయడం అది నాకు చాలా ఆనందకరంగా అనిపించింది. ద గాడ్ ఆఫ్ మ్యూజిక్ అనొచ్చు, లేదంటే అంటే మ్యూజిక్ లో ద పీక్ స్టేజ్కి వెళ్ళిన బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని అసలు ఆయన లేరు అనే ఒక లోటుని కానీ ఆయన సాంగ్స్ వింటున్నప్పుడు కానీ ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనం కళ్ళంపటి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఒక మ్యూజిక్కి ఆయన ఒక తాత్పర్యం అని చెప్పుకోవచ్చు. సో అలాంటి మనిషి అంటే అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారని కూడా మనం అనుకోలేము. బట్ ఆ విషయం తెలిసాక మీరు ఎలా తీసుకోగలిగారు? అంటే మ్యూజిక్ లో ఉండే వాళ్ళకి ఇంకా ఒక ఇది ఉంటుంది. ఎందుకు అంటే బాలసుబ్రహ్మణ్యం గారు లెజెండ్. మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాన్నగారు ఆయన పాటలు పెట్టి అలాంటి ఎన్వైరన్మెంట్ లో పెరిగాము మేము. సో అఫ్ కోర్స్ ఆయననే కాదు, ఏ లెజెండ్ ఎవరైనా ఒక్కసారికి ఇలాంటి వార్త విన్నప్పుడు ఎవరికైనా బాధ వేస్తుంది. అండ్ ఆ రోజు మేము అనుకున్నాము ఇంకొక లెజెండ్ మళ్ళీ ఆయన గారి పాటలు వినలేమేమో. ఓకే, మోర్ దాన్ అరౌండ్ 35,000 సాంగ్స్. ఆయన పాట ఒకటే కాదు ఆయన మనిషి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి, లేకపోతే ఆయన ఇచ్చే మోటివేషన్ కానివ్వండి, లేకపోతే ఆయన మా అత్తగారు క్లాసికల్ సింగర్, ఆవిడ కలిశారు బాలసుబ్రహ్మణ్యం గారు. కలిసినప్పుడు ఆవిడ చెప్పారు మాకు ఆయన చాలా మంచి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న కేర్ తీసుకుని. సో ఆయన లాంటి మనిషి మళ్ళీ పుడతారు అని అయితే అనుకోలేము. ఓకే, కానీ అఫ్ కోర్స్ బాధగా ఉన్నా కూడా మాకు కలిగే ఆనందం ఏంటి అని అంటే ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన పాటల్లో మాత్రం ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు. సో ఇన్ని పాటల్లో ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారని నాది ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే వీఆర్ వెరీ మచ్ అంటే వీఆర్ ప్రౌడ్ టు సే దట్ ఆయన ఉన్నప్పుడు మనం ఆయన పాటలో మనం ఒక జనరేషన్ ఉన్న ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అది నిజమే. అంటే మాకు ఈ జనరేషన్ లో ఆయన పాటలు ఎంతలా లేకపోయినా కూడా మాకు ఎక్కడో బాధ కూడా వేస్తుంది అండి. మీ జనరేషన్ లో అంటే మా నాన్నగారు అమ్మగారి జనరేషన్ లో బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి లెజెండ్స్ పాడటం అండ్ అలాంటి జనరేషన్ మీరు పెరగడం అంటే మాకు ఎక్కడో జెలసీగా కూడా ఉంటుంది. సో ఈ జర్నీ అంటే సూపర్ సింగర్స్ లో కానీ ఈ జర్నీ ఎలా అనిపించింది మీకు? చాలా మంది బయట నుంచి చూస్తున్న వాళ్ళకి డిఫరెంట్గా మాట్లాడుకుంటారు. అది అంటే ఫైనల్స్ లో కానీ జడ్జ్మెంట్ విషయంలో కానీ ఏదైనా అంటే డివియేషన్స్ ఏమైనా ఉంటాయా? అసలు మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అబౌట్ సూపర్ సింగర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎనీ రియాలిటీ షో అయినా. కానీ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఈ ఎక్స్పీరియన్స్ లో మేము కోల్పోయిందంటూ ఏమీ లేదు. ఎందుకు అని అంటే ఈ ఎక్స్పీరియన్స్ లో మేము యాక్చువల్ గా మేము ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నాం, సూపర్ సింగర్స్ ఫ్యామిలీ అని. సో మా మెంటర్స్, జడ్జెస్, మేమందరం కంటెస్టెంట్స్, మేమందరం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అందులోని నేనేంటి అని అంటే నేను కొంచెం కామెడీ చేస్తూ ఉండేవాడిని అందరితోని. ఓకే, సో ఇప్పటికీ నన్ను అందరు చాలా మంది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు నన్ను.
ఆ కామిక్ విషయానికి. అండ్ సూపర్ సింగర్స్ విషయానికి వస్తే మాత్రం ఏంటి అంటే మాకు బోల్డ్ అంత హెక్టిక్ ప్రెషర్ ఉండేది, మాకు కానివ్వండి, మెంటర్స్ కానివ్వండి. ఎందుకు అంటే పాటలు, ఎందుకంటే మాకు ఒకేసారి 4 ఎపిసోడ్స్ షూట్ అయ్యేవి. సో ఆ 4 ఎపిసోడ్ షూట్ అవుతున్నప్పుడు మేము ఒక పాట కంటే ఎక్కువ పాటలు ఎంచుకోవాలి. అది కొన్నిసార్లు మేము ఎంచుకోగలం, కొన్నిసార్లు మేము ఎంచుకోలేకపోవచ్చు. ఓకే, సో అది ఎలా ఉన్నా కూడా మాకు మేము ఆ పాట నేర్చుకుని మాకు ఏంటంటే ప్రాక్టీస్కి కూడా మాకు బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఎందుకంటే డిసెంబర్లో షూట్ కాబట్టి ఆ చలిలో, ఆ జలుబులు, నెక్స్ట్ కొంచెం రెస్ట్ లేకపోవడం. అందులోని మేము ఏంటంటే పడుకుని పోమన్నా కూడా మేము అర్ధరాత్రి 12-1 దాకా ఆడుకుంటూ ఉండేవాళ్ళం అందరం. నేను నాన్ లోకల్ కాబట్టి నాతో పాటు మేము అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. నేను వెంకటేష్, మేమిద్దరం ఒకే రూమ్. ఓకే. సో నేను, వెంకటేష్, మహతి, శ్వేత, వైష్ణవి. మీకు ఇష్టమైన కో పార్టిసిపెంట్ ఎవరు? ఆఫ్ కోర్స్ నాకైతే వెంకటేష్. నేను వెంకటేష్ ఏంటంటే ఒకే అంటే ఇది కాబట్టి. సో మేమిద్దరం చాలా బోల్డ్ అని ఆనందాలు, బాధలు రెండూ పంచుకున్నాం. అంటే ఎవరైనా పొగడ్తోకే మిమ్మల్ని విమర్శించినప్పుడు నెగిటివ్గా కానీ అలాంటి నెగిటివ్ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? అంటే అలాంటి నెగిటివ్స్ ఏమైనా వచ్చినాయా ఎప్పుడైనా? అయ్యో, నెగిటివ్ అనేది ఎందుకు రాదండి, ఏదైనా పాజిటివ్ అయింది అంటే నెగిటివ్ కూడా ఉంటుంది దానికి. కానీ నెగిటివ్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ బాధ అన్నది అయితే వేస్తుంది. ఎందుకు అని అంటే నాకు బాధ వచ్చినప్పుడు ఒకసారి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, అంటే 100 మంది ఉన్నారనుకో, 100 మందికి నచ్చాలని లేదు ఒక పాట. ఓకే, నేనేంటి అంటే 100 మందిలో 90 మందికి నచ్చితే ఆ 10 మందికి ఎందుకు నచ్చలేదు అన్న టైప్ లో ఉండేవాడిని నేను. అలా ఆలోచిస్తూ అయ్యో మేబీ నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దామని. ఓకే, నేను అలసిపోయిన, జ్వరంలో ఉన్న, జలుబులు వచ్చినా కూడా ఓకే అవన్నీ పక్కన పెట్టి లేదు ఆ 10 మంది మీద కాన్సన్ట్రేట్ చేస్తే, కానీ ఎప్పుడు ఆ 10 మంది మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా కూడా అలాంటి రిప్లైస్ వచ్చేవి. కాబట్టి మా ఫ్రెండ్ అన్నాడు అప్పుడు, నువ్వు ఆ 10 మంది మీద కాన్సన్ట్రేట్ చేసావు అనుకో, నువ్వు జీవితంలో ఎప్పుడు పెరగలేవు, ఎదగలేవు. నువ్వు ఎందుకు అని అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఆ 10 మంది కోసమే చూస్తావు. పొగుడుతున్న 90 మందికి యూనో వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ కి నువ్వు తిరిగి మళ్ళీ రిప్లై ఇవ్వాలి. సో ఆ 90 మంది గురించి పాడు నువ్వు. ఆ 90 మంది పాడినప్పుడు ఆ 90 మందికి చాలా నచ్చుతుంది నీ పాట. సో వాళ్ళ కోసం పాడు నువ్వు పాట పాడినప్పుడు. సో అలా అన్నప్పుడు సో నాకు అది అనిపించింది. సో నెగటివ్ కమెంట్స్ అన్నది అఫ్ కోర్స్ నెగటివ్ గా తీసుకున్నాం అనుకోండి మనం, ఓకే ఇట్ విల్ అంటే అది ఎలా అనిపిస్తుంది అంటే ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ లైక్ అ వాయిడ్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఏంటి అని అంటే దానివల్ల మీకు బాధగా అనిపించడం తప్ప ఇంకా అంటే ఏది మంచిగా అయితే జరగదు మీకు. సో అలాంటి టైంలో మా ఫ్రెండ్ యూనో మా సూపర్ సింగర్స్ ఫ్రెండ్సే కానివ్వండి, శ్వేత కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, మహతి కానివ్వండి, వైష్ణవి కానివ్వండి, వాళ్ళందరూ ఏమన్నారంటే అఫ్ కోర్స్ అరే నీకే కాదరా మాకు కూడా బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, ఓకే దాన్ని ఓవర్కమ్ చేసుకునే రావాలి. ఓవర్కమ్ చేసుకోవడం అన్నది అది నీ మెంటాలిటీ అయి ఉండాలి, నీ మైండ్ సెట్ అది అయి ఉండాలి. సో నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, కానీ అట్ ద సేమ్ టైం యునో ఇట్ మేడ్ మీ హూ ఐ యామ్ టుడే. అది గుడ్ పొజిషన్ అండ్ గ్రేట్ పొజిషన్ టు యూ. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్. మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరి కోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేయండి. ఏ పాట? అయ్యో వాళ్ళకి ఏ పాట చేస్తే తక్కువ, ఏ పాట అయినా చేయండి, ఒక మంచి పాట చేయండి. మీరేమైనా చెప్పండి. చాయిసెస్ యువర్స్, మీకు మనసుకి నచ్చి మీరు ఇస్తున్నారు, నేను చెప్పడం కాదు. మనసా మనసా మనసార ప్రతిమాల తన వైపుకెళతావే మనసా, నా మాటలుసా నేనెవరో తెలుసా, నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నడిపిస్తావే మనసా, మనసా మనసా మనసార ప్రతిమాల తన వైపుకెళతావే మనసా. 90s లో సాంగ్ అండి. 90s లో సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్ ఒకటి ఉంది, పాడమంట. అది నేను దీంట్లో కూడా పాడండి. రెడీయా? యా. ఓ లైలా ఓ చారుసీలా కోపమేలా మనగేలా గోల మందారమాల మా పటేల, ఓహో పిల్ల సుబానల్లా
సరాగంలో విరాగాల ఏ మిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక చారు శీల కోపమేలా మనగేలా గోల మందారమాల మా పటేలా. నైస్. సో ఫైనల్గా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ ఇన్ అవర్ స్టూడియో. నేనే కాదు, మా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే సచ్ ఏ సింగర్ యు ఆర్. అంటే ఇటువంటి క్లాసికల్ బేస్ లేకుండా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారంటే అది చాలా చాలా గ్రేట్ అది. సో క్లోజ్ చేసే ముందు మా ప్రేక్షకులకి ఒక మంచి సాంగ్ మీతో. నాకు ఇష్టమైన పాట పాడిన పాట ఒకటి తప్పకుండా. రియలీ సారీ, లిరిక్స్ తప్ప ఏం ప్రాబ్లం లేదు. గుండెల్లో గాయమేమో చలంగా మారిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గానీ నవేనిగేమి కాదు పువ్వు సోకి సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాద శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కన్న స్వచ్ఛమైనది మమకారమే నీలాలి పాటగా రాసింది హృదయమా ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోని నిలుమా. సూపర్. ఒక మంచి రాక్ సాంగ్. రాక్ సాంగ్ చెప్పండి ఏదైనా యువర్ విష్ పోనీ ఇంకా అదర్ సాంగ్స్. 16 ఏళ్ల వయసు. నాకు లిరిక్స్ పర్లేదు. ఓకే. 16 ఏళ్ల వయసు ఏ పడి పడి లేచే మనసు 16 ఏళ్ల వయసు ఏ పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో గెలమేసి పట్టుకో 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 గెలమేసి పట్టుకో. అండ్ వెరీ 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 ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, ఇదే కాకుండా ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని, ఒక ఐకాన్లా అందరికీ మిమ్మల్ని ఎప్పుడు ఒక ఐకాన్లా చూడాలని చాలా మందికి, అండ్ సింగింగ్లో ద బెస్ట్ పొజిషన్ మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. యా నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు గత 2 రోజులు గొంతు బాగాలేదు నాకు, కానీ మీరు పిలిచినా కూడా నేను అసలు మీరంటే నాకు అంత ఇష్టం అండి. థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నా నేను వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఎటువంటి సపోర్ట్ అయినా ఎనీ టైం. సో సుమన్ టీవీ స్పెషాలిటీ అదండి. ఏంటంటే చాలా మందికి బ్యాక్ బోన్గా నిలుస్తుంది. అంటే చెప్పక్కర్లేదు, సుమన్ టీవీ వాట్ హ్యావ్ డన్ సో మెనీ పీపుల్ అండి. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు చాలామంది ఆనందంగా ఉన్నారు. అండ్ మా స్టూడియోకి వచ్చి మీకు కూడా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హేమంత్ గారు. థ్యాంక్ యూ. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆయనే కొనసాగిస్తుందా లేకపోతే మరెవరినైనా బరిలో దింపబోతుందా చూడాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.